హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మనకి 4 మార్క్స్ కంప్లీట్ చేయబోతున్నాం, మిగిలిపోయింది. సో ఇది కంప్లీట్ చేస్తే ట్రిగ్నోమెట్రీలో 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ చూస్తే ఒకవేళ మీకు 1 మార్క్స్ 2 మార్క్స్ వచ్చి ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ బాగుండే అప్పుడు అలాంటప్పుడు అయితే 4 మార్క్స్ డైరెక్ట్గా చూడండి. లేదంటే ఖచ్చితంగా ఫస్ట్ మైండ్ మ్యాప్ వీడియో చూడాలి. మైండ్ మ్యాప్ వీడియో అయిపోయిన తర్వాత 1 మార్క్స్ చూడాలి, 1 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ చూడాలి. అప్పుడు ఇది వస్తుంది. అండ్ ఈ మెటీరియల్ అయితే సో వాల్యుబుల్, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎస్సీఆర్టీ అండ్ గణిత దీప్తి ఈ రెండు నెంబర్ 1 మెటీరియల్. మెయిన్ ఇంకా క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు కూడా వీటిని ఫాలో అవుతారు కాబట్టి మనకి యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అవుతాయి. సో అదేవిధంగా అన్ని చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ 4 మార్క్స్ చేద్దాం. సో మనకి మైండ్ మ్యాప్ 1 మార్క్స్ 2 మార్క్స్ చేసాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇచ్చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇచ్చాడు. ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి tan A ఈ వాల్యూ దొరికింది. గివెన్ ఇచ్చిన వెంటనే ఏం రాసుకోవాలి? గివెన్ ఏమి ఇచ్చాడు? tan A ఈజ్ ఈక్వల్ టు 4/3. దాని తర్వాత సరే మనకి ఇక్కడే మెయిన్ లాజిక్, tan A వాల్యూ వచ్చేసింది. మరి ఆ tan A వాల్యూని ఎలా రాసుకోవాలి? tan A అంటే మనకేం తెలుసు చెప్పండి? ఏం సైడ్? ఆపోజిట్ సైడ్. ఇందులో నేను పెట్టిన సైడ్ ఏం సైడ్? ఇది ఎడ్జసెంట్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ అంటే ఎక్కడ ఉంటుంది? 4. ఈ ఒక్కటి వేసుకోవడం తేడా వచ్చిందంటే మొత్తం ఈ 4 మార్క్స్ మొత్తం పోతుంది. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎక్కడ ఉంటుంది? 3. సో రెండు సైడ్స్ వాల్యూ దొరికిందా మనకి? అది నెక్స్ట్ tan A 4/3 వచ్చింది. మరి మనం ఫైండ్ అవుట్ చేసింది అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏమవుతుంది? దాన్ని బట్టి sin A, cos A మిగతావన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే దానికంటే ముందు మనకి ఏమేమి తెలిసినాయి? ఆపోజిట్ సైడ్ తెలిసింది, ఎడ్జసెంట్ సైడ్ తెలిసింది, తెలియాల్సింది ఏంటి? అప్పుడు మనకేం తెలుసు? అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఎక్కడ ఉన్న దానికి హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? బీసీ స్క్వేర్. అయితే బీసీ స్క్వేర్కి దాని తర్వాత ఏమొస్తుంది? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఇది ఏంటమ్మా? పైథాగరస్ థియరం. ఓకేనా? అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. వచ్చిందా? దాని తర్వాత మెయిన్ అంతా ఇదే. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత చూసుకోండి, ఇది వస్తే మొత్తం అంతా వస్తుంది. తర్వాత మనకి బీసీ స్క్వేర్ అంటే ఎంతమ్మా? మనకి తెలిసింది తెలియదు కాబట్టి బీసీ స్క్వేర్ వేసుకున్నాం. బీసీ స్క్వేర్ అంటే మనకు తెలియదు. ఏసీ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఏసీ అంటే ఎక్కడ ఉంది? ఏసీ వాల్యూ అంటే 4 స్క్వేర్. వెరీ గుడ్. తర్వాత ఏబీ వాల్యూ అంటే ఎంతమ్మా? ఏబీ వాల్యూ అంటే ఎంత? 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? తెలుసు కదా, 4 × 4 3 × 3 9. 16 + 9 ఎంతమ్మా? 25. మరి బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. మరి బీసీ ఎంత అవుతుంది? ఇప్పటిదాకా ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇక్కడ స్క్వేర్ పోవాలంటే అక్కడ ఏం చేయాలి? √25 అంటే 25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ కింద. స్క్వేర్ రూట్ పోయి ఎంత అవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు వెరీ గుడ్. ఒకడైతే కంప్లీట్గా మనం చేయడం జరిగింది. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటి? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి? సైన్ థీటా. అంతే కదా? మొత్తం అన్ని రేషియోస్ రావాలంటే ఫస్ట్ ఏ రేషియో రావాలి మనకి? సైన్ థీటా. నౌ సైన్ థీటా పెట్టుకోండి. సైన్ ఏ మనకి ఏలో ఇచ్చారు కాబట్టి ఏ చూసుకుంటాం. సరే, సైన్ ఏ అంటే ఎంత అవుతుంది? సైన్ ఏకి చెప్పండి స్పీడ్గా. ఆపోజిట్ సైడ్ అంటే ఎంతమ్మా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎగ్జామ్లో ఫుల్గా రాయండి మీరు. సరే, ఆపోజిట్ సైడ్ అంటే ఎంత అయిందమ్మా? వెరీ గుడ్, 4. థీటాకి ఆపోజిట్గా, ఏకి ఆపోజిట్గా. తర్వాత హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? 5. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా 5. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 5 వేసుకోవచ్చు ఇప్పుడు మీరు. తర్వాత సైన్ తర్వాత ఏమొస్తుందమ్మా? కాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ ఏ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై. వెరీ గుడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంతమ్మా? 3. వెరీ గుడ్. హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? 3/5. సైన్ వచ్చింది, కాస్ వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? tan ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇప్పుడు సైన్కి రెసిప్రోకల్ ఏంటి? 1/sin A. అంతేనా? సైన్కి రివర్స్ రాసుకోవచ్చు, లేదంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. మీరు ఎలా రాసినా మార్క్స్ పడతాయి. మరి సైన్ రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 5/4. ఇది ఎలా వచ్చిందంటే మీరు రేషియోస్ నేర్చుకోండి. లేదంటే ఇంకో లాజిక్, కొసెకండ్ని ఎలా వేస్తారు? హైపోటెన్యూస్ బై ఏమొస్తుంది? ఆపోజిట్ సైడ్ వస్తుంది. హైపోటెన్యూస్ అంటే 5, ఆపోజిట్ సైడ్ అంటే 4. తర్వాత సీకెండ్, కాస్కి రెసిప్రోకల్ సీకెండ్. సీకెండ్ అంటే 1/2
కాస్ ఏ. మరి 1/cos ఏ అంటే ఎంత అవుతుంది? 1/3/5. మరి 1/3/5 అంటే ఈ 3/5 పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? 5/3 అవుతుంది. అర్థమైంది అందరికీ? దాని తర్వాత కొసీకెండ్, తర్వాత సీకెండ్ ఎంత అయిపోయింది? కాట్. కాట్ అంటే దేనికి రెసిప్రోకల్ అమ్మా? 1/tan A. 1/tan A. లేదంటే మనకి ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇది కూడా రాయొచ్చు. ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఇలా కూడా రాయొచ్చు. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? 3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. సో దీన్ని బట్టి చేసాం, మొత్తం అన్ని వచ్చేసినాయి. ఇలా రాస్తే మీకు 4 out of 4 ఖచ్చితంగా పడతాయి. సో మెయిన్ థియరం అంతా దేన్ని బేస్ చేసుకుని చేసాం? ఏ థియరం? పైథాగరస్ థియరం. వెరీ గుడ్. నెక్స్ట్ కూడా సేమ్ అదే మోడల్లో చేయబోతున్నాం. సరే ఈసారి ఇంకా బాగా చెప్పాలి. సీకెండ్ ఏ ఏమి ఇచ్చాడమ్మా? ఇప్పుడు ఏం చేస్తాం? గివెన్ సీకెండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13/12. ఇక్కడ నీకు అర్థం కావాల్సిన లాజిక్ ఏంటంటే సీకెండ్ ఏ అంటే ఏంటమ్మా? సీకెండ్ అంటే దేనికి రెసిప్రోకల్? కాస్కి రెసిప్రోకల్. పైన ఏమొస్తుంది? హైపోటెన్యూస్. ఎక్కడ ఎంత వేయాలి? 13. మరి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత? 12. ఎడ్జసెంట్ సైడ్ కాస్ కాబట్టి ఎడ్జసెంట్ సైడ్. అయితే మనకి తెలియదు ఏంటి ఇది. మీకు ఇంకా కావాలంటే దేర్ ఫోర్ అని పెట్టుకుని ఇందాక సమ్లో కూడా ఇలా రాసుకోవచ్చు, రాయకపోయినా పర్వాలేదు. బీసీ ఈజ్వల్ ఎంత వచ్చింది? 13 సెంటీమీటర్స్, 13 యూనిట్స్. అండ్ బిఏ ఈజ్వల్ అంటే బిఏ అన్న ఏబి అన్న ఒకటే కదా, ఎంత? 12 యూనిట్స్. మరి ఇప్పుడు మనం ఏ థియరంలోకి వెళ్ళాలి? వెరీ గుడ్, పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ప్రకారం బీసీ స్క్వేర్ ఈజ్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు చూడండి, సేమ్ రివర్స్లో రాసుకుందాం. రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఏబి స్క్వేర్ ప్లస్ చెప్పండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ స్క్వేర్. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ఏబి స్క్వేర్ ఎంత అవుతుందమ్మా? ఏబి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 12 స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 13. ఏసీ స్క్వేర్, ఇక్కడ ఏసీ స్క్వేర్ మనకి ఇవ్వలేదు కదా, కాబట్టి ఏసీ స్క్వేర్ అవుతుంది. బీసీ స్క్వేర్ ఎంత అవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది. సరే, మరి అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా? మరి మనకు అవసరం లేని ఏంటి? మిగతా అన్నింటిని అవతలకి పంపించేస్తాం. 12 స్క్వేర్ అవతలకి వెళ్తే -12 స్క్వేర్. తెలియని వాళ్ళు 12 నుంచి 13 నుంచి 12 తీసి 1 అయ్యండి. ఇక్కడ ఏమున్నాయి? స్క్వేర్లు ఉన్నాయి. 13 స్క్వేర్ అంటే ఎంత? 13 × 13 169 అని వెంటనే చెప్పగలిగి ఉండాలి. 12 × 12 ఎంత అవుతుందమ్మా? 12 స్క్వేర్ అంటే 12 2 సార్లు మల్టిప్లై చేయాలి, 144. తర్వాత ఇక్కడ రెండింటిలోంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 25. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ మీకు అర్థం కాని వాళ్ళు ఉంటే రెండింటిని మైనస్ చేసి చూసుకోండి. అండ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అవతలకి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5. ఎలా చెప్పేశారు? 5 స్క్వేర్ కింద రాసుకొచ్చి దీన్ని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయి ఏసీ ఎంత అయింది? 5. మన దగ్గర ఏసీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మరి ఏసీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దేని ఫైండ్ అవుట్ చేయాలి? సీకెండ్ వచ్చేసింది. మరి సీకెండ్ థీటా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫార్ములాతోనే చేద్దాం. నో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా కాదు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా చెప్పండి? ఇక్కడ 5 వేసేసుకుందాం. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అంటే ఎంతమ్మా? 5. హైపోటెన్యూస్ అంటే 13. సైన్ ఏ తర్వాత మళ్ళీ కాస్ ఏ. కాస్ ఏ అంటే చెప్పండి? ఎడ్జసెంట్ సైడ్ బై. చాలా మందికి ఆన్సర్ వచ్చేసిందని ఎగ్జైట్మెంట్లు ఇవన్నీ రాయడం మానేస్తారు. నాకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అప్పుడు 4 మార్క్స్ ఒక్కోసారి పడకపోవచ్చు. కాబట్టి ఎడ్జసెంట్ అంటే ఎంతమ్మా? 12. హైపోటెన్యూస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది? 13. తర్వాత ఇంకేమన్నది? కొసీకెండ్ దగ్గరికి వెళ్దాం. కొసీకెండ్ ఏ దేనికి రివర్స్? సైన్ ఏకి రివర్స్. బట్ మనం ఫార్ములాలో చూపించాలి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఎంత? 13/5. ఇక్కడ హైపోటెన్యూస్ 13, ఆపోజిట్ సైడ్ 5. తర్వాత ఏముంటుందమ్మా? సీకెండ్. సీకెండ్ ఏ. సీకెండ్ ఏ ఉన్నప్పుడు ఏం చేయాలి? సీకెండ్ ఏ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఇది రాయన అవసరం లేదు. ఎక్కడే ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ రాసినా తప్పేం లేదు. సీకెండ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది? tan ఏ. tan ఏ అంటే ఏంటి చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై. వెరీ గుడ్, ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటమ్మా? ఇదా ఇది నేను పెట్టింది. తర్వాత ఎడ్జసెంట్ సైడ్ అంటే నేను పెట్టిందా కదా చెప్పండి? కాదు, ఏంటి? 12. వెరీ గుడ్. తర్వాత కాట్ ఏ. కాట్ ఏ అంటే ఏంటి చెప్పండి? tan కి రివర్స్. ఎడ్జసెంట్ సైడ్ బై. వెరీ గుడ్. ఇలా రాస్తే మీకు ఈజీగా వస్తాయి. ఎడ్జసెంట్ సైడ్ అంటే చెప్పండి?
12. ఆపోజిట్ సైడ్ అంటే 5. దీనికి రివర్స్ చేస్తే ఇవి వస్తాయి. సో ఈ విధంగా చేస్తే చాలు, ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అయిపోయింది. ఇదే మోడల్లో ఇంకే సమ్స్ ఉన్నా మీరు ఈజీగా చేయగలుగుతారు. టెక్స్ట్ బుక్లో ఎలాంటి ఉంటే దాన్ని ప్రాక్టీస్గా యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్ని లెసన్స్లోని మనం ఎలా చెప్పిన ఇవన్నీ చేశాక మీరు నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ అది. ఇవి రివిజన్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు చూద్దాం. ట్రయాంగిల్ ఇచ్చాడు, అయితే దీంట్లో ఏం అడిగాడు చూద్దాం. ట్రయాంగిల్ ఓపీక్యూ, అవునా కాదా? ఓపీక్యూ, రైట్ యాంగిల్ ఎట్ పి. పి దగ్గర రైట్ యాంగిల్ అంటే ఎంత ఉంటుందమ్మా ఇక్కడ? వెరీ గుడ్. తర్వాత ఓపీ ఎంతమ్మా? 7 సెంటీమీటర్స్. ఓపీ 7 సెంటీమీటర్స్ నోట్ చేసాం, ఆల్రెడీ ఇచ్చేసాడు. తర్వాత ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు ఎంత? 1 ఇచ్చాడు, 1 సెంటీమీటర్. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూ కాస్ క్యూ. ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడు? ఓపీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అమ్మ. తర్వాత ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి ఏం తప్పించచ్చు? ఓక్యూ ఎంత అవుతుంది? ఓక్యూ వాల్యూ చెప్పండి. 1 ప్లస్, ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలియదు, తర్వాత యూజ్ అవుతుంది. ఇది ఉంచండి దీని పక్కన, ఫార్ములా కాదు. ఇప్పుడు మనకు తెలిసిన జనరల్ రూల్ ఏంటమ్మా? ఏం థీరం తెలుసుకోవాలి ఇలాంటప్పుడు? పైథాగరస్ థీరం బై పైథాగరస్ థీరం. ఏం చెప్పాలి? ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. క్యూపీ అన్న పర్వాలేదు, కానీ మనకేం తెలుసు? ఓక్యూ స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకి? ఓక్యూ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ? 1 ప్లస్ పీక్యూ స్క్వేర్. మరి నార్మల్ స్క్వేర్ పెట్టాలా, హోల్ స్క్వేర్ పెట్టాలా? ఖచ్చితంగా హోల్ స్క్వేర్ పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏముందమ్మా? ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, సేమ్ అలా రండి. ఇక్కడ రావాల్సిన ఫార్ములా ఏంటి చెప్పండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అలాగని రాయచ్చు. అయితే 1 అంటే 1 స్క్వేర్, తర్వాత 2ab అంటే 2 ఇంటూ 1 అంటే 1, బి అంటే పీక్యూ, బి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. కానీ మనకు ఓపీ అంటే తెలుసా? 7 అని తెలుసు. సరే 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 1. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ పీక్యూ 2 పీక్యూ. తర్వాత పీక్యూ స్క్వేర్, యువతల పీక్యూ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ డౌట్ వస్తుంది కదా మీకు. ఈ పీక్యూ స్క్వేర్ని యువతలకు వెళ్తే ఏమవుతుంది? మైనస్ పీక్యూ స్క్వేర్. వెరీ గుడ్. తర్వాత ఓపీ స్క్వేర్ అక్కడే ఉంటుంది. మరి ఓపీ స్క్వేర్ అంటే ఎంత అని తెలుసు మనకి? ఓపీ స్క్వేర్ ప్లేస్లో 7 వేసుకోవాలా, 7 స్క్వేర్ వేసుకోవాలా? వెరీ గుడ్, 7 స్క్వేర్ వేసుకోవాలి. 7 వేసుకుంటే పోతుంది. ఇక్కడ ఏముందమ్మా ఇంకా? 1 అవతలకి పంపించచ్చా? 2pq, 1 ప్లస్ 2pq. 2pq ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 7 7 జార్ ఎంతమ్మా? 7 స్క్వేర్ అంటే 7 7 జార్, 7 ఇంటూ 7 ఎంత? 49లోంచి ఇక్కడ 1 ఇక్కడ ఏం చేస్తుంది? అవతలకి వెళ్తే మరి 2pq అంటే ఎంత అవుతుంది? ఇక్కడ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. 2pq ఈజ్ ఈక్వల్ టు 48. మరి pq ఎంత అవుతుంది? 2ని అవతలకి పంపించండి. 48/2, 48/2 96 కదమ్మా, డివైడ్ చేసాం ఎంత? 24. ఓకే, వచ్చిందా? పీక్యూ వాల్యూ వచ్చింది, మనకు కావాల్సిన వచ్చింది. పీక్యూ 24 ఎక్కడ రాసుకోవాలి? పీక్యూ 24. మరి పీక్యూ 24 వచ్చింది కదా, మనకు రావాల్సింది ఏంటి? ఓక్యూ. సబ్స్టిట్యూట్ పీక్యూ ఇన్ ఈక్వేషన్ 1. మరి అంతే కదా, ఓక్యూ అంటే 1 ప్లస్ పీక్యూ, 1 ప్లస్ 24 అంతే కదా. 1 ప్లస్ పీక్యూ అంటే 1 ప్లస్ 24 కదా. మరి ఓక్యూ వాల్యూ ఎంత వస్తుంది? 25 అవుతుంది. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 25. అన్నీ వచ్చేసినాయి. మరి ఎక్కడతో ఆపేద్దాం లెక్క? ఏమడిగారు? కాదు, సైన్ క్యూ. వెరీ గుడ్. మరి సైన్ క్యూ అంటే ఏమవుతుంది? సైన్ క్యూ అంటే తీట ఎక్కడ ఉన్నట్టు? చాలా జాగ్రత్తగా గమని ఇక్కడ. మరి సైన్ అంటే ఏం చెప్పండి? ఏమేమి వేసుకోవాలి? ఆపోజిట్ సైడ్ బై. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఇదా? వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమని చెప్పాలి? డైరెక్ట్ ఆన్సర్స్ కాదు, ముందు ఏమిటి? పిఓ. వెరీ గుడ్. పిఓ తర్వాత ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా? ఓక్యూ. పిఓ బై ఓక్యూ.
మరి PU అంటే ఎంత చెప్పండి? PU అంటే ఇది 25 తెలిసింది కదా, PU అంటే ఎంత? 7. OQ అంటే ఎంత? 25. చాలా. తర్వాత కాస్ Q చెప్పండి. ఎడ్జసెంట్ అంటే అక్కడ కింద అంటే ఏంటి? ఎడ్జసెంట్ అంటే దీని కింద PQ. ఈ ట్రాన్స్లో ఉండకండి, జస్ట్ మనకి యాంగిల్ ఎక్కడ పెట్టుకున్నాం దాన్ని బట్టి థీటాకి ఎడ్జ్లో ఉన్నది ఎడ్జసెంట్, థీటాకి ఆపోజిట్లో ఉన్నది. తర్వాత హైపోటెన్యూస్ తెలుసు కదా, PQ అంటే ఎంతమ్మా? 24. తర్వాత OQ అంటే 25. సో ఈ విధంగా చేస్తే 4 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఇచ్చింది నాట్ చేసుకుంటాం, ఇచ్చింది ఏమని తీసుకుంటాం? LHSలో ఇచ్చింది ఏముంది? √1 + cos θ / 1 - cos θ వేసుకున్నాం. అయితే ఇక్కడ మనకు చేయాల్సింది గోల్డెన్ స్టెప్ ఇక్కడ వచ్చింది. సేమ్ ఇది అలానే ఉంటుంది, 1 + cos θ కింద 1 - cos θ రెండు అలానే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. రేషనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మైనస్ని మనం దేంతో మల్టిప్లై చేస్తాం? 1 - cos θ ఉంది కదా, దేంతో మల్టిప్లై చేయాలి? 1 పైన కింద అలాగే చేయాలి, 1 + cos θ, లేదంటే పైన ఏది ఉంటే దాంతో మల్టిప్లై చేయండి పైన కింద. అయిపోయిందా? ఈ ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూడండి, మిగతా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. 1 + cos θ 1 + cos θ రెండు మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? అది ఈక్వల్, ఇది ఈక్వలే. 1 + cos θ ² ఇది రాని వాళ్ళు తెలుసుకోండి, ఒకవేళ సిటీ గ్రేడ్ వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు. ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? A + B × A - B, A - B × A + B, అవునా కదా? A - B A + B ఏమవుతుంది? A² - B². A² అంటే ఎంత? ఫస్ట్ది 1² -B² అంటే ఎంత? cos² θ పైన 1 + cos θ ² దానికి రూట్ ఉంటుంది. 1 - cos² θ ఏమవుతుందమ్మా? ఇప్పుడే చూసాం, sin² θ. దాని తర్వాత స్క్వేర్ రూట్ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. పైన కింద స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏముంటుంది? 1 + cos θ / sin θ. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్. దీన్ని విడివిడిగా రాసుకోవచ్చా? విడివిడిగా రాయడం తెలియాలి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/sin θ ప్లస్ ఏమొస్తుంది? మళ్ళీ దీన్ని కూడా రాసుకుంటాం, cos θ / sin θ. విడివిడిగా రాసినప్పుడు రెండింటికి రాయాలి. మరి 1/sin θ అంటే ఏంటమ్మా? సైన్కి రెసిప్రోకల్ అంటే ఏంటి? సిగ్నేచర్ ఎలాగ ఉంది? పెద్దగా ఉంది. పెద్దగా ఉంటే ఏమొస్తుంది? cosecant θ వస్తుంది. తర్వాత cos θ / sin θ ఏమవుతుంది? cot θ అవుతుంది. LHS = RHS ఇన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా చేస్తే చాలు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సో నెక్స్ట్ సమ్ కూడా సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్లో చేస్తాం. అయితే దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం. ఇచ్చింది ఒకసారి చూడండి. LHS అని తీసుకుందాం. LHSలో √1 + sin A 1 + sin A కింద ఏముందమ్మా? 1 - అంతటికి రూట్ తీసుకుందాం. తర్వాత 1 - sin A 1 + sin A 1 - sin A. మీరు ఇప్పుడు గెస్ చేయండి కింద స్టెప్ ఏమొస్తుందా? కింద సేమ్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పాను, గుర్తు చేసుకోండి. పైన మీకు ఏదైతే వచ్చిందో దాన్ని ఏం చేయాలి? పైన కింద కూడా మల్టిప్లై చేయాలి. సేమ్ అదే స్టెప్లో చేయండి. sin A 1 + sin A × 1 + sin A సేమ్ అదే మోడల్లో చేసినట్టు ఉంటుంది మీకు. తర్వాత 1 - sin A సేమ్ అయ్యే స్టెప్లు రిపీట్ అవుతాయి. తర్వాత 1 + sin A. మీకు ఫార్ములాస్ కూడా ఆల్రెడీ తెలుసు. ఇక్కడ రావాల్సిన ఫార్ములా ఏంటి చెప్పండి? ఏ ఫార్ములా వచ్చి ఉండాలి? A + B ² ఇప్పుడు ఇది సమానం, ఇది సమానం. ఇప్పుడు రెండింటిని కలిపి మల్టిప్లై చేసి ఏం చేయాలి? స్క్వేర్ వస్తుంది. తర్వాత ఇదే ఫార్ములా ఉంది చెప్పండి. A - B A + B A - B × A + B = ఏమవుతుంది? A² - B². A² అంటే ఎంత? 1². B² అంటే ఎంత? sin² A. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 - sin² θ ఏమవుతుంది? 1 - sin² θ ఏమవుతుందమ్మా? వెంటనే చెప్పగలిగి ఉండాలి. cos² θ అవుతుంది. అప్పుడు 1 + sin² θ 1 + sin θ ² sin A ² తర్వాత 1 -
ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ, రెండింటికి రూట్ ఉంటుంది, పైన కింద స్క్వేర్ రూట్ ఏమవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి, అప్పుడు ఏముంది 1 + sin a బై కాస్ ఏ. అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి, సేమ్ ఇంతకుముందు చేసిన స్టెప్లో ఇక్కడ ఏం చేసాం, సేమ్ ఇదే మోడల్ వచ్చామా లేదా, సేమ్ అదే మోడల్ ఇది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తాం, మనం సెపరేట్గా రాసాం, ఇప్పుడు కూడా అదే విధంగా మనం సెపరేట్గా రాయిపోతాం. సెపరేట్గా ఎలా రాస్తాం, 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై, ఇక్కడ దాకా చేసాక మీకు ఏదైనా డౌట్ వస్తే కొంచెం ముందుకు వెళ్ళారు కదా, ఇంకేమీ రావట్లేదంటే ఆన్సర్ వేసేయండి. 1 బై కాస్ ఏమవుతుందమ్మా, వెరీ గుడ్, కాస్కి రెసిప్రోకల్ సీకెండ్ ఏ. తర్వాత సైన్ ఏ బై కాస్ ఏమవుతుంది tan ఏ. ఆర్హెచ్ఎస్ వచ్చిందా, ఎల్హెచ్ఎస్ ఈజ్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాదు, మీన్స్ రూట్ రాసుకోండి. వెరీ గుడ్. ఈ విధంగా మనం నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఫినిష్ చేద్దాం. సో దీంట్లో చూడండి, మీ బ్రెయిన్కి మంచి లాజిక్, ఈజీగా ఉంటుంది, చిన్న లాజిక్ ఒకసారి ఆలోచించండి, చాలా ఈజీ. ఇదే మోడల్లో మీకు నెక్స్ట్ సెమ్ అయితే మీకు ఎస్సీఆర్టీలో కూడా ఇచ్చాడు, కాబట్టి పబ్లిక్లీ 2 సెమ్స్లో కూడా వచ్చి కూడా ఛాన్స్ కూడా ఉండొచ్చు. సైన్ ఏ మైనస్ బి ఈజ్వల్ టు హాఫ్ అని ఇచ్చాడు, ఇచ్చింది నోట్ చేద్దాం. గివెన్ ఇది 5.1 అంటే ఒక మోడల్, ఇదే మోడల్లో రెండోది కూడా ఉంది. సైన్ ఏ మైనస్ బి ఈజ్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 1/2. ఇటు సైడ్ నుంచి ఇంకోటి కూడా చేద్దాం, కాస్ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడమ్మా, కాస్ ఏ ప్లస్ బి ఈజ్వల్ టు 1/2. దీన్ని బట్టి చూడండి, సైన్ ఏ మైనస్ బి ఈజ్వల్ టు 1/2. మరి సైన్ ఎప్పుడు 1/2 వస్తుందో చెప్పండి. సైన్ చిన్న నుంచి పెద్దకి సైన్ 30 డిగ్రీస్ దగ్గర 1/2 వస్తుంది. మరి దీన్ని బట్టి మనం ఏ విధంగా చేయొచ్చు, ప్రాబ్లం కరెక్టే కదా, ఒకసారి చూడండి, అంతే కదా, క్వశ్చన్లో రాంగ్ ఏం చేయలేదు కదా. సరే ఏ మైనస్ బి వచ్చిందమ్మా, సైన్ క్యాన్సిల్ చేసుకుంటే ఏముంటుందమ్మా, ఏ మైనస్ బి ఈజ్వల్ టు 30 డిగ్రీస్. ఈక్వేషన్ 1 వేసుకున్నాం, అర్థమైంది కదా మీ అందరికీ. ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి సైన్ 30 తీసుకున్నాను. తర్వాత ఇది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది లాజిక్ ఏంటి అనేది. ఇక్కడ నేను లాజిక్ దగ్గర స్టార్ పెడతాను, ఇక్కడ ఇది ఎక్కడే లాజిక్, ఈ టర్నింగ్ పాయింట్ వస్తే మొత్తం మారిపోతుంది. తర్వాత కాస్ ఏ ప్లస్ బి ఈజ్వల్ టు కాస్ 1/2 ఎప్పుడు వస్తుందమ్మా, కాస్, వెరీ గుడ్, కాస్ 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. కాస్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్వల్ టు 60 డిగ్రీస్. అదేమవుతుంది ఈక్వేషన్ 2. 1 + 2 చేద్దాం, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని కలిపేద్దాం. ఎందుకు కలుపుతున్నాం, ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ వస్తుంది. యువతల సైడ్ కలపండి, ఏ మైనస్ బి ఉంది దానికి ఏం కలపాలి, ఏ ప్లస్ బి కూడా కలపాలి. దాని తర్వాత ఏ ప్లస్ బి కలిపాం, యువతల సైడ్ కూడా కలపండి. ఇక్కడ ఎంత ఉందమ్మా, ఇక్కడ 30కి ఎంత కలపాలి, 60 కలపాలి, ఎంత అవుతుంది 90 డిగ్రీస్. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ అవుతుంది 2a ఈజ్వల్ టు 90 డిగ్రీస్ 90. మరి ఏ ఎంత అవుతుంది, ఈ 2 అవతలకి వెళ్తే ఏమవుతుంది 90/2. 90/2 అంటే 45. తెలియని వల్ల డివిజన్ చేయండి వచ్చేస్తుంది. ఓకే, ఏ వాల్యూ ఎంతమ్మా, ఏ వాల్యూ 45. మరి ఈక్వేషన్ 1 ఇక్కడ చేద్దాం, ఫ్రమ్ 2, ఎక్కడి నుంచి 2 నుంచి, ఏ ప్లస్ బి ఈజ్వల్ టు ఎంతమ్మా 60 డిగ్రీస్. ఏ అంటే ఎంత 45 డిగ్రీస్ ప్లస్ బి ఈజ్వల్ టు 60. బి ఈజ్వల్ టు ఎంత అవుతుంది 60 - 45 అవతలకి వెళ్తే -45. 60 - 45, 60లోంచి 45 తీస్తే బి ఈజ్వల్ టు ఎంత అవుతుంది 15. సో ఏ వాల్యూ వచ్చింది అండ్ బి వాల్యూ కూడా వచ్చింది. సో ఈ విధంగా ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఏ 45 అయింది, బి 15 అయింది. సో ఇప్పుడు మీకు ఇంకా టాస్క్ ఇస్తున్నాను, ఇప్పుడు చూడండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే మీరు ఏం చేస్తారు, సేమ్ మోడల్ ట్యాన్ తీసుకున్నాడు, ఇదే యూజ్ చేసుకుని, ఇది కూడా అక్కడ ఇచ్చాడు, ఎస్సీఆర్టీ మెటీరియల్ ఇచ్చాడు. ఎస్సీఆర్టీ మెటీరియల్ అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత ఎవాల్యూట్ అని ఇచ్చాడు. చాలా సింపుల్ ట్రిక్ అనేది దీంట్లో ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిందని నోట్ చేసుకుందాం. 1 + రాసామంటే ఇంక మనం మళ్ళీ చేయాలి. 1 - tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ - 1. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ని రెడ్ కలర్తో రాస్తున్నాను.
ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ స్టెప్ రాబోతుంది చూడండి. ఆ ఒక్క స్టెప్ వేస్తే మొత్తం వచ్చేసినట్టే. మీ అందరికీ ఏం తెలుసమ్మా? కాట్ అంటే ఏంటి? కాట్ని ఎలా రాయొచ్చు? కాట్ ట్యాన్కి రెసిప్రోకల్ కాదా? అవునా కదా? మరి ట్యాన్కి రెసిప్రోకల్ అంటే ఎలా రాయొచ్చు కాట్ని? వెరీ గుడ్, 1/tan². ఏ సూపర్, రాసారా లేదా? ఇప్పుడు -1 కామనే కదా, అది అలా ఉంది. ఇది ఒక్కటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి ఇక్కడ ఇలా పెట్టాను. ఇప్పుడు మీకు రావాల్సింది ఏంటి? దీన్ని సాల్వ్ చేయడం రావాలి. ఏం చేయాలి? లిఫ్ట్ ఎక్కించాలని చెప్తూ ఉంటాను, గుర్తుంటుందని. 1 ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. మైనస్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏదేది మల్టిప్లై చేసుకుంటే ఇవి రెండు మల్టిప్లై చేసుకుంటే 1 × tan²a ఏమవుతుంది? tan²a బై కింద ఏమొస్తుంది? tan² అవుతుంది. ఇది పెద్ద డివైడెడ్ బై. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అందరికీ తెలియాల్సింది ఏంటంటే 1 + ఇక్కడ ఎంత? 1 మైనస్ ఉంటుంది. 1 - tan²a ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది రాసిన, కింద ఉన్నదాన్ని రివర్స్లో కూడా రాయొచ్చు కదా. ఈ tan అవతలకి వెళ్తే పైకి వెళ్తే ఏమవుతుంది? tan²a మల్టిప్లై చేస్తే tan²a బై, ఇది చాలా గుర్తుండాలి మీ అందరికీ. ఎప్పుడైతే కింద దాన్ని రివర్స్ చేస్తున్నామో తిరగబడుతుంది అనమాట, రెసిప్రోకల్ అవుతుంది. tan²a ఇది ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమొచ్చింది? tan²a వచ్చింది. సో దీని ఆన్సర్ ఎంత? tan²a. లాస్ట్లో ఇంకా హైలైట్ చేయాలంటే 1 + tan²a బై cot²a - 1 = tan²a అని రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఇది కూడా సాల్వ్ చేసాం. అన్ని మళ్ళీ రివిజన్ చేద్దాం లాస్ట్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కన్సిడర్ ట్రయాంగిల్ PQR. సరే, ట్రయాంగిల్ చూసాం. అయితే రైట్ యాంగిల్ ఎక్కడ అన్నాడు? ఆర్ అన్నాడు. ఆర్ దగ్గర రైట్ యాంగిల్. ఒకసారి మీకు డయాగ్రామ్ అయిపోతే రైట్ యాంగిల్ మీరే తీసుకోవాలి. తర్వాత PQ ఎంత ఇచ్చాడమ్మా? ఎంత? 29. తర్వాత QR ఎంత ఇచ్చాడమ్మా? ఎంత ఇచ్చాడు? 21. దాని తర్వాత యాంగిల్ PQR ఎంత అయింది? తీటా ఎక్కడ ఇచ్చాడు? PQR అంటే ఎక్కడ ఉంటుంది? Q దగ్గర ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? రెండు వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? cos² θ - sin² θ. తర్వాత cos² θ - sin² θ ప్లస్ sin² θ - sin² θ. సరే, మనకి ఇక్కడ ఏం తెలిసింది చెప్పండి? 29. ఎక్కడ అంటే హైపోటెన్యూస్ తెలిసింది. ఇంకోటి ఏంటమ్మా? ఇది ఆపోజిట్ సైడ్. మనకు తెలియాల్సింది ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం వేసుకోవాలి? ఫార్ములా పైథాగరస్ థియరం ప్రకారం ఫస్ట్ ఇచ్చిన రోజు చేసుకుందాం. గివెన్ అని రాయండి, 4 మార్క్స్ కాబట్టి. ఏమి ఇచ్చాడు? PQ = 29, QR = 21. రెండు రాశారు. దీని తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ చెప్దాం. పైథాగరస్ థియరం వినో చెప్పండి. పైథాగరస్ థియరం ప్రకారం PQ² = PR² ప్లస్ చెప్పండి QR² = PQ². మరి PR² అంటే ఎంత మీకు తెలిసింది? PR తెలుసా తెలీదా? PR² తెలియక ఇదంతా చేస్తున్నాం. ప్లస్ RQ² అంటే ఎంతమ్మా? 21 స్క్వేర్ చేయాలి. 21 స్క్వేర్ చేయాలి. దాని తర్వాత QR² అంటే ఎంతమ్మా? అయిపోయింది. దీని అవతల PQ² అంటే ఎంత? 29ని స్క్వేర్ చేయాలి. సరే, ఇప్పుడు PR² మనకు కావాల్సింది ఏంటి? అవసరం ఏంటి? అవసరం లేని Q21² అవతలే పంపించేద్దాం. 21². 29² అంటే ఎంత? కాలిక్యులేషన్ చేయండి, 841 వస్తుంది. అండ్ 21² అంటే ఎంత అవుతుంది? కాలిక్యులేషన్ చేయండి, 441 వస్తుంది. స్క్వేర్స్ గుర్తుండాలి, గుర్తుంటే ఈజీగా చేసుకోవచ్చు. 841 నుంచి 441 తీస్తే ఎంత వస్తుందమ్మా? 400. PR² = ఎంతమ్మా? 400. మరి PR = ఎంత అవుతుంది? మనకు తెలిసి 20 అవుతుందని, బట్ √400. 400ని ఎలా రాసుకోవచ్చు? 20² కింద రాసుకోవచ్చా? PR ఎంత అవుతుంది? 20. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 20. సరే, మనకి PR వాల్యూ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత? కావాల్సింది ఏంటి చెప్పండి? 1 పెట్టుకుని cos². మనకి ఏం తెలుసు? cos² θ + sin² θ = ఎంత అని తెలుసు? 1 అని తెలుసు. కానీ ఇక్కడ అడిగాడు కాబట్టి 4 మార్క్స్కి అడిగితే 1 అని వేసేయండి, పర్వాలేదు. బట్
మనం చేసి చూపించాలి కాబట్టి ఇక్కడ ఉన్న దాని ప్రకారం చేయండి. కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? కాస్ అంటే చెప్పండి ఒకసారి. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏది ఇక్కడ? ఈ థీటా ఇక్కడ ఉంది. థీటా ఇక్కడ ఉన్నప్పుడు 21 బై ఎంతమ్మా? 29 కామన్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ 20 స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్. అది 21 స్క్వేర్ అంటే చెప్పాను ఇందాకే 441 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 841 ప్లస్ 400 841. అప్పుడు 400 441 841 క్యాలిక్యులేషన్లో స్పీడ్ ఉండాలి, లేదంటే నార్మల్గా చేసుకోండి అలౌడ్ అవుతుంది. 841 బై 841 ఏమవుతుంది? 1. సో ఇప్పుడైనా చూసుకోండి, ఫార్ములా ఇందుకే ఇస్తాడు. ఇంత పెద్ద లెక్క చేయకుండా డైరెక్ట్గా సైన్స్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్పేసాం. అండ్ సెకండ్ది మాత్రం చేయండి, ఇలాగే చేయడానికి లేదు. సెకండ్ది కాస్ స్క్వేర్ థీటా మైనస్ నెక్స్ట్ ఏంటి? సైన్స్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? ఇప్పుడు చెయ్యాలి, 1 అవ్వలేదు. కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుందమ్మా చెప్పండి? ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత? 21 బై 29 హోల్ స్క్వేర్ మైనస్ వస్తుంది. సైన్స్ స్క్వేర్ థీటా అంటే ఆపోజిట్ అంటే థీటా చూసుకోవాలి, ఇక్కడ చూసేసుకోకూడదు. థీటా ఎక్కడ ఇచ్చాడు? క్యూ దగ్గర ఇచ్చాడు. 20 స్క్వేర్ బై ఎంతమ్మా? 29 స్క్వేర్. ఇక్కడ థీటా నేను అక్కడ ఎందుకు తీసుకున్నానంటే మనకి థీటా ఎక్కడైనా ఇచ్చాడు, పీక్యూఆర్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? 21 స్క్వేర్ అంటే 441, 29 స్క్వేర్ అంటే 841. స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. 20 స్క్వేర్ అంటే 29 స్క్వేర్ అంటే ఈజీగా చేసుకున్నాం లేదా? 400 నుంచి 441 నుంచి ఎంత తీయాలి? 400 తీయాలి. ఇది కామన్గా వేసుకోవచ్చు, ఇది మాత్రం గుర్తెట్టుకోవాలి. సిడి గ్రేడ్ అది 2 కామన్గా ఉన్నప్పుడు కలిపేసి కామన్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత అయింది? 41 బై 841. ఇక్కడ మీరు కన్క్లూజన్లో ఎలా రాయాలి? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 41 బై 841. సో ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాం ఆఖరిలో. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ బీ దగ్గర ఉంది. బీ దగ్గర రైట్ యాంగిల్ అంటే బీ దగ్గర ఏమన్నట్టు? 90 డిగ్రీస్ ఉన్నట్టు. 90 డిగ్రీస్ బీ దగ్గర ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా ఏమొస్తుంది? హైపోటెన్యూస్ వస్తుంది. సరే, మనకి tan ఏ అంటే ఏ దగ్గర tan ఉంది, ఏ దగ్గర tan థీటా తీసుకుందాం. tan తీసుకుంటే ఏ దగ్గర tan తీసుకుంటే ఎంత అవుతుంది? ఫస్ట్ గివెన్ అని రాసుకుందాం. ఏమి ఇచ్చాడమ్మా గివెన్? tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1/√3. మరి tan అంటే ఏంటో చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై సెంట్ సైడ్. కాబట్టి పైదేంటి? ఆపోజిట్ సైడ్. ఎక్కడ ఎంత వస్తుంది? అక్కడ 1 వచ్చిందా లేదా? ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత వచ్చిందా లేదా? సో ఇవి రెండు రాసుకున్నాం. ఇవి రెండు రాసుకున్న తర్వాత మనకు తెలియాల్సింది ఏంటమ్మా? ఏం తెలియాలి? హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి తెలియాలంటే ఏం చేయాలి? వి నో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మరి ఏసీ స్క్వేర్ అంటే మనకి తెలియదు, అందుకే చేస్తున్నాం. ఏబీ స్క్వేర్ అంటే ఎంతమ్మా చెప్పండి? ఏబీ వాల్యూ ఎంత? √3 హోల్ స్క్వేర్ పెట్టాలి వద్దా? బీసీ స్క్వేర్ అంటే ఎంత? 1కి స్క్వేర్ పెడదాం. స్క్వేర్ రూట్ 1 ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 4. మరి ఏసీ స్క్వేర్ 4 అయినప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎలా అయింది? ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. మరి 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చా? 2 స్క్వేర్ అంటే 2 × 2. స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్. ఏసీ ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. ఏసీ 2 అయిపోయింది. సో మనకి ఈ వాల్యూ దొరికిందమ్మా? దొరికింది. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది పెట్టుకోండి. ఫస్ట్ ఇది ఏమి ఇచ్చాడమ్మా? సైన్ ఏ కాస్ సి, కాస్ ఏ సైన్ సి. అంతటికి సింపుల్గా ఉండడానికి ఇక్కడ అంతా అడిగిన దాంట్లో ఏమన్నా కామన్గా సైన్ ఏ కాస్ 1 మినిట్. ఇక్కడ అడిగింది సైన్ ఏ కాస్ సి. ఇక్కడ ఇలా అడిగిన దాన్ని బట్టి మనం రాసుకోవాలి. కాబట్టి ఇచ్చింది నోట్ చేసుకుందాం. కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. అది అయితే సైన్ ఏ అంటే ఏంటో చూద్దాం. సైన్ ఏ అంటే ఇక్కడ సైన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? చెప్పాలి. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఆపోజిట్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. తర్వాత ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. మరి కాస్ సి అంటే చూడండి, చాలా లాజిక్గా ఆలోచించాలి. కాస్ సి అంటే ఎక్కడ చూడొచ్చా? ఎక్కడ చూడాలి?
సి దగ్గర చూడాలి. మరి కాస్ అంటే ఏం రావాలి మనకి? ఏం రావాలి? ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత అవుతుంది? 1. హైపోటెన్యూస్ అంటే ఇప్పుడు 2. దాని తర్వాత కాస్ ఏ అంటే ఏ దగ్గర ఎడ్జసెంట్ సైడ్ ఏముందమ్మా? √3. హైపోటెన్యూస్ ఎప్పుడు 2. సైన్ సి అంటే ఎంతమ్మా? సి ఎక్కడ ఉంది? సైన్ ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది. మరి సైన్కి ఏం చూసుకోవాలి? ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఎంత? 2. 1/2 ఇంటూ 1/2. 1 ఇంటూ 1 1. 2 ఇంటూ 2 4. కింద మల్టిప్లై చేసుకోవాలి, పైన మల్టిప్లై చేసుకోవాలి. ఇది కూడా తెలియాలి. √3 ఇంటూ √3 3. √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. మీకు ఇంకా తెలియకపోతే √3² అని పెట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 2 4. పైన 1 ఉంది, పక్కన 3 ఉంది, కింద 4ని కామన్గా వేసుకోవచ్చు. 1 3 కలిపితే ఎంత అవుతుంది? 4. 4/4 ఈక్వల్ టు క్యాన్సిల్ అయితే ఎంత? 1. తర్వాత నెక్స్ట్ చూద్దాం. కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. సో దీనికి కూడా ఒకసారి చూద్దాం. కాస్ అంటే ఎంత వెంటనే చెప్పండి. దీంట్లో వచ్చింది ఆల్రెడీ √3/2. దీంట్లో ఉంది కదా, √3/2 ఇంటూ కాస్ సి అంటే చెప్పండి 1/2 మైనస్ సైన్ ఏ అంటే చెప్పండి. తర్వాత సైన్ సి అంటే చెప్పండి √3/2. మీరు ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ సైన్ సి కదా, సైన్ సి అంటే AB/AC. ఇలా రాసి అప్పుడు ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, దీంట్లోంచి ఇది సేమేనమ్మా. సేమ్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 0. కాబట్టి దీని వాల్యూ 0, దీని వాల్యూ 1 వచ్చింది. సో ఈ విధంగా ఈ సమ్ చేసాం. లాస్ట్లో రివిజన్ చేద్దాం. సో ఇక్కడ చెప్పాను కదా దీంట్లో లాజిక్ ఉంటుందని, ఈ లాజిక్ చూసుకుంటే సరిపోతుంది. దీన్ని కాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఇచ్చింది నోట్ చేసుకుందాం. 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ మైనస్ cosecant θ. సో దీంట్లో ఉన్న లాజిక్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం జనరల్గా tan ఎలా రాసుకోవచ్చమ్మా? tan ఏ విధంగా రాసుకోవచ్చు? sin θ sin θ/cos θ కింద రాసుకోవచ్చు. సేమ్ అదే విధంగా రాసుకోండి. తర్వాత సీకెండ్ ఏ విధంగా రాసుకోవచ్చు? 1/ చెప్పండి cos θ. వెరీ గుడ్. ఇదే గోల్డెన్ స్టెప్. ఇక్కడ 1 + cot θ ఎలా రాయొచ్చు మరి? cos θ సేమ్ ఈ ప్యాటర్న్లో వస్తుంది. cos θ cosecant θ ఎలా రాసుకోవచ్చు? 1/sin θ. వెరీ గుడ్. సో ఒక స్టెప్ ఎక్స్ట్రాగా చెప్తాను. ఇక్కడ ఉన్నది ఇందులో గోల్డెన్ స్టెప్. ఇది వస్తే లెక్క మొత్తం వచ్చేస్తుంది. స్టార్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. కింద 2 ఏమున్నాయమ్మా? కాస్లు. కింద 2 సైన్లు ఉన్నాయి. మొత్తం అంతా సైన్గా మార్చడానికి 1 పైన కింద కాస్తో మల్టిప్లై చేయొచ్చా లేదా? అప్పుడు cos θ/cos θ పోతే ఏమవుతుంది? 1 అవుతుంది కదా. తర్వాత sin θ అలానే ఉంటుంది, cos θ అలానే ఉంటుంది. కొంచెం ఈజీగా అవడానికి మీకు ఆ స్టెప్ చెప్పాను. అలా కాకుండా ఉంటే డైరెక్ట్గా నేను నెక్స్ట్ స్టెప్ కూడా వేసేయచ్చు మీరు కావాలంటే. ఇక్కడ అన్నీ ఏమున్నాయి? కింద సైన్లు ఉన్నాయి. కాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం 1 sin θ/sin θ రాయచ్చా లేదా? వాల్యూ మారినంత వరకు రాయొచ్చు. సైన్ క్యాన్సిల్ 1 వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు రాసుకోవచ్చు sin θ. ఇప్పుడు చూడండి, అన్నిటికీ కింద కామన్గా ఏమి రాయొచ్చు? cos θ రాయొచ్చా? తర్వాత పైన ఏముంది? cos θ sin θ +1. మళ్ళీ చూడండి, కామన్గా sin θ రాయొచ్చా? పైన ఏముంది చెప్పండి? sin θ cos θ +-1. ఇక్కడ చూడండి, దీన్ని ఏ అనుకుందాం. ఇక్కడ దాకా దీన్ని ఏ అనుకుందాం. ఇది బి. ఏ ఫామ్లో ఉంది చెప్పాలంటే? ఇది ఏ ఫామ్లో ఉంది? a + b ఇంటూ a - b. ఫార్ములా చెప్పండి. a + b ఇంటూ a - b. దానికి ఫామ్ ఏమవుతుంది? a² - b². మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? a² అంటే ఎంత? మైనస్ cos θ + sin θ హోల్ స్క్వేర్ మైనస్ 1² బై కింద ఏమవుతుంది? 2 cos θ ఇంటూ sin θ. నెక్స్ట్ స్టెప్లో చూడండి, cos θ ఇంటూ sin θ హోల్ స్క్వేర్ అంటే అది ఎలా రాసుకోవచ్చు మనం? a + b హోల్ స్క్వేర్లో రాసుకోవచ్చు. a + b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a² + b² + 2ab. అదేవిధంగా దీంట్లో చూడండి, cos θ + sin θ హోల్ స్క్వేర్ అంటే
కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ -1 ఉందా లాస్ట్లో, -1 పెట్టండి. తర్వాత నెక్స్ట్ చూడండి, కాస్ థీటా సైన్ థీటా. మరి మనకేం తెలుసు, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత అని తెలుసు, 1 అని తెలుసు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు లేదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత, దీని ప్రకారం ఇక్కడ ఎంత వస్తుంది, 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా -1 బై కాస్ థీటా సైన్ థీటా. మీకు ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతుందా, +1 -1 2 సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. కాస్ థీటా సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా ఏమవుతుంది, క్యాన్సిల్. మిగిలింది 2. ఇక్కడ అంతా రాసుకుని దాని వాల్యూ ఈక్వల్ టు 2 అని రాసుకోండి, సరిపోతుంది. దీన్ని మళ్ళీ లాస్ట్లో రివిజన్ చేద్దాం. నెక్స్ట్ సమ్, ఇది కూడా ఈజీ సమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ఏంటి, సేమ్ ఇచ్చిందని నోట్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంతా అని మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. కానీ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన దాన్ని నోట్ చేసుకోవాలి. సరే, మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే ఎంత, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ కొసికెంట్ ఏ ప్లస్. నెక్స్ట్ దీన్ని కూడా అదే ఫార్ములా రాయచ్చా, ఈ ఫార్ములా కూడా మెన్షన్ చేయండి మీరు. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ. ఓకేనా. తర్వాత దీంట్లో కూడా మనకి కలిసి వచ్చే వాటిని ఎక్కడ రాసుకోవచ్చు, పక్కన రాసుకోవచ్చు కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రెండు కలిపి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ పక్కన రాసుకుందాం. తర్వాత నెక్స్ట్ లాజిక్ ఏం చేయొచ్చు అంటే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, కొసీకెంట్ స్క్వేర్ ఏ ఉంది కదా, మనం కొసీకెంట్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ కొసీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు చెప్పండి. కొసీకెంట్ ఏ 1 ప్లస్ దేని కింద రాసుకోవచ్చు, కొసీకెంట్ కాట్తో ఉంటుందా ట్యాన్తో ఉంటుందా, కాట్ పెద్దదే అని చెప్పాను కదా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అది ఎలా వచ్చిందో తెలియాలంటే మీరు ఐడెంటిటీస్ ఒకసారి చూడాలి. కొసీకెంట్ స్క్వేర్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ కింద రాసుకున్నాం. ఇక్కడ గోల్డెన్ స్టెప్ ఇది, ఇక్కడ వస్తాయి ఇంపార్టెంట్ స్టెప్స్, ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత ప్లస్ ఉన్న చోట కామనే. తర్వాత 2 సైన్ ఏ, మళ్ళీ కొసీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు, 1 బై చెప్పండి సైన్ ఏ కింద రాసుకోవచ్చా. తర్వాత ఈ కాస్ స్క్వేర్ ఏ ఆల్రెడీ రాసేసాం, సైన్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ కింద రాసుకోవచ్చు, అది లేదా, అది 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2 కాస్ ఏ. ఇక్కడ ఇందులో మళ్ళీ గోల్డెన్ స్టెప్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ మార్పులు మీరు రావాలి, ఇక్కడ కూడా రాసాం, ఒక మార్పు చేసాం, ఇక్కడ ఇంకో మార్పు చేయబోతున్నాం. సీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ ఏ. సైన్ ఏ కాస్ ఏ క్యాన్సిల్ అవుతాయి అవ్వ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఎంతమ్మా, 1. తర్వాత 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 వచ్చింది అక్కడ. తర్వాత 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 2 వచ్చిందా. సరే, ఇప్పుడు టోటల్ చేద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3 వచ్చింది అక్కడికి. 3 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత అయింది, 7. 7 తర్వాత ఏముంది, tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఇది LHS అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు RHS. ఏం రాయొచ్చు, ఇన్స్. ఈ విధంగా రాస్తే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. నేను లాస్ట్లో రివిజన్ చేద్దాం. దానికంటే ముందు రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సో నేను 2 మార్క్స్ చెప్పినప్పుడు చెప్పాను. అయితే SCERT మెటీరియల్లో దీన్నే 4 మార్క్స్కి ఇచ్చాడు, అంటే 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. అయితే SCERTలో చెప్పిన 2 మార్క్స్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ అది చూసి వస్తే ఇక్కడ దీన్ని ఆన్సర్ చేసి కామెంట్ చేయండి ఏ విధంగా చేయాలనేది. సో దీనికి ఐడెంటిటీస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవాలి. ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి,
ఫస్ట్ ప్రాబ్లంలో మనకి చేసిందంతా మీకు ఇప్పుడు ఐడియా వచ్చేసింది. ట్యాన్ అంటే ట్యాన్కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని బట్టి తీసుకున్నాం. దాన్ని బట్టి ఏ థియరం యూజ్ చేసుకున్నాం? పైథాగరస్. ఆ విధంగా ఫస్ట్ది అయిపోయింది. సో సెకండ్ది కూడా సీకెండ్ అంటే ఏం చేయాలి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం థియరం యూజ్ చేసాం? నెక్స్ట్ గోల్డెన్ ఫార్ములాస్ ఎక్కడన్నా చూసుకోండి. ఇది తర్వాత నెక్స్ట్ చూడండి. దీంట్లో మనం చేసింది ఏంటంటే మనకు కావాల్సింది ఒక్యూని ఇక్కడ మార్చుకుని పెట్టుకున్నాం పక్కన. సో ఇదొక గోల్డెన్ ఫార్ములా ఇక్కడ. దాని తర్వాత మనం చేసింది ఏంటి? మళ్ళీ పైథాగరస్ థియరం అంటే వీటిని బట్టి మనం మొత్తం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది దీంట్లో చూడండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? పైన ఉన్న చూడండి. ఈ పైన ఉన్నదాన్ని కింద పైన మల్టిప్లై చేసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి, సేమ్ వస్తుంది. ఇంకా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోవడం ఒక స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్, మిగతాదంతా కామన్. అండ్ ఇక్కడ దీన్ని మార్చుకోవడం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ పాత మోడల్లో ఏదైతే ముందు సమ్ చేసామో అదేవిధంగా ఇది కూడా. ముందు సమ్లో ఏం చేసాం? పైన ఉన్నదాన్ని పైన కింద మల్టిప్లై చేసాం 1 + cos θ. సెకండ్ దాంట్లో చూడండి 1 + sin θ ఉంది. 1 + sin θ పైన కింద మల్టిప్లై చేద్దాం. చేసాం, సేమ్ అదే విధంగా వచ్చింది. స్క్వేర్ రూట్ అదే విధంగా క్యాన్సిల్ అయింది. పాత సమ్ ఎలా చేసాం, ఈ సమ్ కూడా అలా చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, ఒకే మోడల్ ఉన్న 2 సమ్స్ ఇక్కడ ఉంటాయి. ఒకటి మీకు టాస్క్ ఇచ్చాను. sin a/2 sin a - b 1/2 ఎప్పుడు వస్తుంది? 30 degrees దగ్గర వస్తుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి a - b 30. అదేవిధంగా a + b ఫైండ్ అవుట్ చేసాం. రెండింటిని కలిపేస్తే ఆన్సర్ వచ్చింది, సాల్వ్ చేసాం. సేమ్ అదేవిధంగా దీనికి క్లూ ఇచ్చాను, మీరు ఆన్సర్ చేయమన్నాను. అయితే నీ క్లూ ఏంటంటే tan a - b వచ్చింది. ఇక్కడ tan ఎప్పుడు √3 వస్తుంది? ఎన్ని డిగ్రీస్ దగ్గర వస్తుంది? 30 degrees దగ్గర వస్తుంది. అప్పుడు tan 30 వేసుకున్నాం. తర్వాత ఏం చేయాలో ముందు సమ్ని బట్టి తెలుస్తుంది. అలాగే ఇక్కడ tan ఎప్పుడు 1/√3 వస్తుంది. ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా చేసి ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, దీంట్లో గోల్డెన్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ చేసేసుకుంటాం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఇది ఇంపార్టెంట్. కాట్ని ఎలా రాయాలి? 1/tan a కింద రాయాలి, tan స్క్వేర్ a కింద రాయాలి. అలా రాస్తేనే ఆన్సర్ వస్తుంది ఈజీగా. దెన్ 2 స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. దాని తర్వాత సెవెంత్ చూస్తే సేమ్ ఇక్కడ అన్నీ ఇచ్చేసాడు, 2 ఇచ్చాడు, మనకు కావాల్సిన 3ది. ఏ థియరం ఉపయోగించాం? పైథాగరస్ థియరం. ఇక్కడే గోల్డెన్ స్టెప్. దాని తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇది కనిపెట్టడం ఈజీగా కష్టమా మీకు? sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ సేమ్, ఇవి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత స్టెప్ చూద్దాం. నెక్స్ట్ దాని తర్వాత 8th చూద్దాం. 8th ఒకసారి చూద్దాం. సో 8th దాంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ 1/tan 1/√3 ఇచ్చాం. tan 1/√3 ఇచ్చినప్పుడు ఇక్కడ రాసుకోవడమే గోల్డెన్ స్టెప్. ఇక్కడ ఎక్కడైతే రాసుకున్నామో దాని తర్వాత పైథాగరస్ థియరం వేసుకుంటాం. ఇది రాసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. అది రాసుకున్న తర్వాత ఏసీ వస్తుంది. ఏసీ వచ్చిన తర్వాత మిగతా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, కష్టం ఈజీ. బట్ ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఎక్కడంటే ఒక్కోసారి యాంగిల్ ఎక్కడ వస్తుంది, ఒక్కోసారి యాంగిల్ ఎక్కడ వస్తుంది. sin a వచ్చిందా, sin c వచ్చిందా చూసుకోవాలి. ఎక్కడ వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుని చూసుకోవాలి, ఎక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుని చూసుకోవాలి. ఆపోజిట్ సైన్స్ మారుతాయి, ఇది జాగ్రత్తగా చేయండి. దాని తర్వాత ఇది దీంట్లో గోల్డెన్ స్టెప్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఇచ్చిందే రాసుకుంటాం. సెకండ్ దాంట్లో ట్యాన్కి ఎలా రాస్తాం? sin θ / cos θ. సెకండ్కి ఎలా రాస్తాం? 1/cos θ. ఇవి ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది వేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఈజీగా వస్తుంది. దాని తర్వాత కన్వీనియంట్ కోసం ఇలా రాసుకోండి, తర్వాత అంతా కామన్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత ఈ స్టెప్ కూడా వచ్చి ఉండాలి. అండ్ దెన్ 10th స్టెప్లో సేమ్ ఏం రావాలి? a + b² వస్తే సరిపోద్ది. రెండింటిని స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ కొసికెంట్ స్క్వేర్ని 1 + cot స్క్వేర్ కింద. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, సీకెంట్ స్క్వేర్ని 1 + tan స్క్వేర్ θ కింద రాసుకుంటే చాలు, మిగతాదంతా అయిపోతుంది. దాంతోపాటు ఇంకేంటి? ఇక్కడ కొసికెంట్ని 1/sin a కింద, సీకెంట్ని 1/cos a కింద రాసుకుంటే ఈ గోల్డెన్ స్టెప్స్ చేస్తే చాలు, మొత్తం అంతా ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ ఫోకస్ చేయండి. అండ్ దెన్ ఇది ఖచ్చితంగా 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్ చూస్తే మీకు ఖచ్చితంగా ఈ 4 మార్క్స్ చేయగలుగుతారు. ఇది కూడా కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి రీచ్ అవుతుందని. అండ్ దెన్ ఇప్పుడు చెప్పేదే, ప్రతి సబ్జెక్ట్ మీద ఇంకా 20 వీడియోస్ 30 వీడియోస్ రావాల్సి ఉన్నది. వారానికి వచ్చి ఒక 10 వీడియోస్ పైన రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినట్టు మీరు చేయాలన్నా, చాలా మంచి మార్క్స్ పెంచుకోవాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.